లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. నీ శత్రువుల ఎడ దయతో నుండు. మనకు హాని చేసిన వారిపై కోపం తెచ్చుకోకుండా ఉండలేమా? దయతో వారిని దీవించడం సాధ్యం కాదా? మనతో సహా ప్రతి ఒక్కరూ గతంలో చేసిన పొరపాట్ల వలన లెక్కలేనన్ని పాపపు ముద్రలను మోస్తూ ఉన్నాము. ప్రకృతి నియమాన్ని అనుసరించి ఆ పాప ఫలితం బాధ, దుఃఖం రూపంలో వస్తుంది. మన పాపం బహిర్గతమయ్యే సమయం వచ్చినప్పుడు మనకు హాని చేసే వ్యక్తి ప్రకృతి చేతిలో పనిముట్టుగా వచ్చి మనలోని పాపాన్ని తొలగించడానికి సహాయపడతాడు. మనం పడే బాధ అతని తప్పిదం వలన కాదు, మనలోని పాపపు ముద్రల వలన మనం బాధపడాల్సి వస్తుంది. అంతేకాకుండా మనలను బాధ పెట్టి తన మీద నింద వేసుకోవాల్సిన అవసరం అతనికి ఏముంది? ఈ చెడు పనులను చేయించడానికి ప్రకృతి అమాయకులను ఉపయోగించుకుంటుందా? జవాబు కాదు అనే చెప్పాలి. ప్రకృతి దోషరహితమైనది. వేరే వ్యక్తి చెడు ఆలోచనను పోషించి ఉండవచ్చు. పరిస్థితుల ప్రభావం వలన అతడు దానిని క్రియారూపంలోకి తేలేకపోవచ్చు. కానీ ఆ చెడు ఆలోచనను తొలగించడానికి తగిన ప్రయత్నం చేయకపోవడం వలన ఆ ముద్రలు తగిన సమయంలో కార్యరూపం దాలుస్తాయి. అతనిలోని ముద్రలు బహిర్గతమయ్యే సమయం మరియు మనలోని ముద్రలు తొలగించబడే సమయం వచ్చినప్పుడు ప్రకృతి మనలను కలిపి ఆ విధి విధానాన్ని పూర్తి చేస్తుంది. అతను ఒక పని చేయగా మనం బాధ, దుఃఖానికి లోనైనప్పుడు ఆ పని పూర్తవుతుంది. ఈ విషయం స్పష్టమైనప్పుడు మనం అతనిని సంతోషంగా, నిజాయితీగా దీవిస్తాము. తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి.